నమస్తే, నేను లక్ష్మీప్రియ. ఈ రోజు మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మాట్లాడబోతున్నాను. మీరు మీ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకోవాలి, మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగాలి అని అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, మీ గురించి మీకు ఉన్న ఆలోచనలు ఏంటి, అదే మీ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ప్రతి ఒక్కరికి ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, ఒక చిన్న వాయిస్. నేను ఈ పని చేయగలను, నేను క్యాపబుల్, నేను ఇది చేయగలను అనే ఈ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో మీ రిజల్ట్స్ కూడా అలానే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్ గా చూస్తారో మీ రిజల్ట్స్ కూడా అంతే వస్తుంది. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఎవరికైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో, నేను ఇది చేయలేను, ఇది నేను చేయగలనా, నేను ఈ సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయగలనా అనే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనే ఆలోచనలతో ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అనేది వాళ్ళు మాక్సిమం ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు నేను ఇది చేయలేనేమో, ఒక్కసారి ప్రయత్నించి చూద్దాము అని వాళ్ళు ఇచ్చే ఎఫర్ట్స్ తక్కువగా ఉంటుంది, వాళ్ళ యాక్షన్స్ తక్కువగా ఉంటుంది, వాళ్ళ రిజల్ట్స్ కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ నేను ముందే అనుకున్నాను కదా, నేను ఇది చేయలేను, నాకు ఇది రాదు, నాకు ఇది తెలీదు అని. సో ఇది ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ఒక స్టోరీ నడుస్తుందండి, ఒక లూప్ నడుస్తుంది మన లైఫ్ లో. నాకు ఇది చేత కాదు అని ఒక ఎఫర్ట్ పెడతారు, ఈ ఎఫర్ట్ కంప్లీట్ గా పెట్టలేరు, ఈ ఎఫర్ట్ ఎలా ఉంటుందో అలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, అలాంటి రిజల్ట్స్ వస్తుంది. ఈ రిజల్ట్స్ ఏం చెప్తుంది, మళ్ళీ ఇది ప్రూవ్ చేస్తుంది, నేను ఇది చేయలేను, ఇది నా పొటెన్షియల్ ఇంతే అని. సో ఇది ఒక లూప్ లాగా ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది లైఫ్ అంతా. అసలు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎక్కడ బిల్డ్ అవుతుంది, చిన్నప్పుడు మన ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉంటుందో చైల్డ్హుడ్ లో, అవి మనకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకి ఒకటి క్రియేట్ చేస్తుంది. మన గురించి మనకు ఒక ఆలోచనలు, నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను, మన మీద మనకు కొన్ని నమ్మకం అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. చిన్నప్పుడు మన పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్, మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు మన గురించి ఏమి నమ్మారు, మన గురించి వాళ్ళు ఏం చెప్పారో అదే మన సెల్ఫ్ ఎస్టీమ్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. నువ్వు అంత ట్రై చేయకు, నీకు అది నీ వల్ల కాదు, నీకు రాదది, నీకు తెలీదు, నువ్వు ఆగు. సో వాళ్ళు ఏమన్నా నాకు తెలీదు, నాకు రాదు, నేను ఇంత క్యాపబుల్ కాదు, ఇదే వాళ్ళ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అక్కడనే దెబ్బతింటుందండి. లైఫ్ లో చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయలేనప్పుడు నేను సరిపోను, ఐఎమ్ నాట్ ఎనఫ్, ఐఎమ్ నాట్ క్యాపబుల్ అనే ఒక ఆలోచన, ఒక బిలీఫ్ అనేది చిన్నతనంలో ఫామ్ అయిపోతుంది. లైఫ్ లో ఏదైతే చిన్నతనంలో ఒక ఫెయిలియర్స్ ఉంటుంది, నడుస్తూ పడిపోతారు, పడిపోయినప్పుడు ఒక లేబుల్ ఇచ్చేసరే వీడు నడవలేడు, తను చాలా భయస్థుడు, తనకి ధైర్యం లేదు, తను అమాయకురాలు, ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు నేను అదే అని వాళ్ళు బిలీవ్ చేస్తారు, వాళ్ళని అదే విధంగానే చూసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఫెయిల్యూర్ లాగా చూడకుండా అదే నేను అని ఎప్పుడైతే లేబుల్ చేసుకుంటారో అదే సెల్ఫ్ ఎస్టీమ్ గా బిల్డ్ అవుతూ వస్తుంది, నేను క్యాపబుల్ కాదు అనేది. ఎప్పుడైతే ఇలా లో సెల్ఫ్ ఎస్టీమ్ తో మనము ముందుకు వెళ్తూ ఉంటామో మన లైఫ్ లో రిజల్ట్స్ కూడా అలానే ఉంటుంది. ఇది మీ యొక్క చిన్నతనంలోని అనుభవాలే కాకుండా మీ అమ్మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడారో, నాకు ఇది రాదు, మేము చేయలేము, మాకు రాదు, మాకు తెలీదు, మేమంత సరిపోము, ఇవన్నీ అమ్మా నాన్న ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే విన్నారో అది మీ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ గా బిల్డ్ అవుతుంది. అంతేకాకుండా మీ టీచర్స్ ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాట, మీ 7 years లోపల మాట్లాడిన ప్రతి ఒక్క మాట మీ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ గా ఫామ్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ మీద వర్క్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నారో మీ లైఫ్ లో అలాంటి రిజల్ట్స్ ఫామ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ ని బిల్డ్ చేయగలమా అంటే 100% బిల్డ్ చేయగలమండి. సో ఎలా మన సెల్ఫ్ ఎస్టీమ్ ని బిల్డ్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల మీ సెల్ఫ్ టాక్ ఏముందో, నేను ఇది చేయలేను, నాకు క్యాపబుల్ కాదు, నాకు మాట్లాడడం రాదు, నాకు ధైర్యం లేదు, ఈ మాటల్ని అబ్జర్వ్ చేయండి, అవేర్నెస్ లోకి తీసుకురండి. మీరు ఎప్పుడైతే అవేర్నెస్ లోకి వస్తారో అప్పుడే మీలో ఆ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు అవేర్నెస్ లోకి వచ్చినప్పుడు ఇది అన్ని సిచ్యువేషన్స్ లో నిజమేనా, లేదా 1-2 ఏరియాస్ లో మాత్రమే నాకు ఈ ఫీలింగ్ ఉందా అనేది అవేర్నెస్ లోకి రండి. మీ మైండ్ ఎలా డిజైన్ చేయబడింది అంటే, మీలో ఒక 8 పాజిటివ్ 2 నెగిటివ్ ఉన్నా కూడా మీ మైండ్ ఆ 2 నెగిటివ్ పైనే ఫోకస్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఆ 2 నెగిటివ్స్ ని ఛాలెంజ్ చేయండి, ఇది నిజమేనా, ఇది అన్ని సిచ్యువేషన్స్ లో నిజమేనా అనేది. సెకండ్ టెక్నిక్ ఏంటంటే, మీలో ఉన్న
పాజిటివ్ థింగ్స్ ని గుర్తించడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు పడుకునే ముందు మీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ని నెక్స్ట్ 30 days రాయండి. మీలో వచ్చే షిఫ్ట్, మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా బిల్డ్ అవుతుందో ఎక్స్పీరియన్స్ చేయండి. సో దీని గురించి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ 30 days ఈ కింద కామెంట్ బాక్స్ లో మీలో ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంటి అనేది ప్రతిరోజు గుర్తించి కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఫర్ ద నెక్స్ట్ 30 days. ఎవరైతే నెక్స్ట్ 30 days కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేస్తారో వాళ్ళకి నా 7 days సెషన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. నెక్స్ట్ టెక్నిక్, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళతోటి మీరు ఉండండి. సో మిమ్మల్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తారో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీరు లైఫ్ లో గ్రో అవుతారు. ఫోర్త్ టెక్నిక్, మీతో మీరు చాలా హంబుల్ గా ఉండండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళని పర్వాలేదు పోనీ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. మీ ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు మీరు ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో ఆ విధంగా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించండి. నెక్స్ట్ టెక్నిక్ ఫిజికల్ ఫిట్నెస్ అండి. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఏదో డైలీ ఒక 25 minutes యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, జిమ్ కి వెళ్ళండి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మీ బాడీలో చేంజ్ వస్తుందో, మీరు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో, మీ మైండ్ లో ఆ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్నిక్, మీకు ఏదైనా నచ్చని విషయం ఉంటే దానికి నో చెప్పండి. ఇప్పటి వరకు మీకు నచ్చని దాన్ని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ప్రతి దానికి ఎస్ చెప్తూ వచ్చారో అలాంటి వాటికి నో చెప్పడం స్టార్ట్ చేయండి. చిన్న విషయమైనా పర్వాలేదు, మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుందండి. సో కింద కామెంట్ బాక్స్ లో మీకు ఏ టెక్నిక్ ని మీరు ఫాలో అవుతున్నారు మీ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకోవడానికి కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఇది షేర్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. మీ టీమ్ మెంబర్స్ కి ఇది షేర్ చేసి గ్రూప్ గా ఈ ప్రాక్టీస్ ని చేయండి. మీలో బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు కనుక 7 days నా సెషన్ ఫ్రీగా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ప్రతిరోజు ఫర్ ద నెక్స్ట్ 30 days ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి. సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.